మహాస్వాముల వారి ఆదేశానుసారం ఆ యొక్క మన్సూర్ మోహన్ ఆ యొక్క వరదాచార్య సహాయంతో ఒక మంచి ప్రింటింగ్ ప్రెస్ని వెతికారు. వీరి అదృష్టం చక్కటి ప్రింటింగ్ ప్రెస్. వారు ఎన్నో సంస్కృతంలో పుస్తకాలను అచ్చివేసినారు. వాటిని చూసి చాలా సంతోషించారు. ఎంత ఖర్చైనా సరే మాకు ప్రతి పుస్తకం కూడా ఇలా అష్టాదశ పురాణాలను మీరు తయారు చేయండి అని చెప్పారు. వాటి యొక్క ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది కదా, వాటిని అన్నింటినీ కూడా శ్రీ వరదాచార్య నా భాగ్యము అని అన్ని ప్రూఫ్ రీడింగ్ చేయడం. ఎంత వేగంగా దీన్ని చేయాలని చెప్పారంటే, ఇది నా ఆరోగ్యంతో కూడుకున్న ప్రశ్న అన్నారు. అధిక ధనాన్ని వెచ్చించాడు ఆయన. ఎక్కువ మంది పనివాళ్లతో రాత్రనక పగలనక 17 పురాణాలను పూర్తి చేశారు. అయినా ఇతనికి నయం కావటం లేదు. ఏమిటిది 17 పురాణాలు అయిపోయాయి అని నిరాశగా ఉంటే శ్రీ వరదాచార్య అన్నారు, మహాస్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహము మనం చివరి క్షణం వరకు తెలుసుకోలేము, కావున మనం చేయవలసిన శ్రద్ధగా మనం చేయాలి అన్నారు. అదే ప్రకారం అప్పుడు మన్సూర్ మోహన్ గారి సతీమణి ఆమె కూడా ధైర్యం చెప్పింది. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని పిలిచి, మీరు చివరిదైనటువంటి విష్ణు పురాణాన్ని చాలా త్వరగా మీరు అచ్చివేయండి, దాదాపుగా 1000 ప్రతులు మాకు కావాలి అని చెప్పారు. తప్పకుండా చేస్తామని వారు ఎంతో ఉత్సాహంగా, ఇది మహాస్వాముల వారి యొక్క ఆశీర్వాదమని చక్కగా పరిపూర్ణం చేస్తున్నారు. చివరి కాపీ అది ఎప్పుడైతే ప్రింట్ అయిందో, ఒకరోజు ఆశ్చర్యం అన్నట్టుగా ఒకరోజు రాత్రి 9 గంటలప్పుడు ఈయనకు బాగా ఆకలి వేస్తుంది, తినాలి అనిపిస్తుంది. ఆయన లేచి అక్కడ వెళ్ళి వెతికారు. ఇంట్లో ఆహారం తీసి ఆయన తినేస్తున్నారు. లైట్లు వేసింది, భర్త చూస్తే ఏం తింటున్నట్టున్నాడు. వచ్చి చూస్తే, ఏంటండి మీరు భోంచేస్తున్నారు బాగా? అవును, నాకు ఆశ్చర్యంగా ఉంది, నా నోట్లో అస్సలు పుండ్లే లేవు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదంత భగవంతుడు చేయలేని పనిని ఒక గురువు చేస్తున్నారనమాట. అంటే అర్థం, భగవంతుడు చేయలేనిది అంటే అర్థం మన పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో విధి అంటాం దాన్ని. ఆ విధి అలా పరీక్షిస్తూ కూర్చున్నప్పుడు త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూపుడైనటువంటి గురువు, ఆయన కృప, దాని ద్వారా ఆయన నోటిపుండంతా బాగా అయిపోయింది. వారు ఎంతో సంతోషించి ఆ యొక్క 18,000 సంస్కృతంలో ప్రింట్ అయినటువంటి ఆ యొక్క పుస్తకాలన్నింటినీ రాసులుగా దాన్ని ఒక పెద్ద వాహనంలో పెట్టుకొని వీరిద్దరూ కూడా ఫ్లైట్లో తిరిగి వచ్చేసారు. వచ్చి కాంచీపురంలో మహాస్వాముల వారి ప్రార్థన చేశారనమాట. స్వామి మీ యొక్క అనుగ్రహం, నేను ఇప్పుడు తినగలుగుతున్నాను, నాకెంతో ఆనందంగా ఉంది స్వామి, ఇదంతా మీ కృప అన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మహాస్వాముల వారు ఎప్పుడూ కూడా వారు ఏ యొక్క మహిమలు జరిగినా అది తమ పైన వేసుకోరు వారు. అలానే కాంచీపీఠంలో ఉన్న స్వాములందరూ అంతే. దీన్నే నాహం కర్త హరిర్కర్త అని ద్వైతంలో చెప్తుంటారు. అలానే వ్యవహారంలో కూడా అంతే. అన్నీ కూడా సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క క్రియాకలాపము అని చెప్తారు మహాత్ములు. అప్పుడు ఆయన అన్నారు, ఇవన్నీ కూడా నీవు చేసినటువంటి అచ్యుతుని సేవ, సరస్వతి అనుగ్రహం నీ పైన కలిగింది. నాలుక పైన సరస్వతి ఉంటుంది. ఆ మహాసరస్వతిని మనం ఎప్పుడైతే భక్తి భావనలతో స్మరణ చేయడం, వాటిని ఎందరో చదవడానికి ఉపయోగం చేసేటువంటి పుస్తక దానం, ఇవన్నీ గొప్ప కార్యాలు అన్నారు స్వామివారు. కావుననే ఋషుల అనుగ్రహాన్ని నీవు పొందావన్నారు. అందుకే పితృరుణం, ఋషి రుణం, దేవతా రుణం అన్నారు. ఈ 3 రుణములు మనం తీరాలి అంటే మహాత్ములు చూపినటువంటి సన్మార్గంలో మనం నడవాలి. ఆత్మీయులారా, ఇదే విధంగానే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా ఒకసారి చావలి బ్రదర్స్ అని ఉన్నారు చెన్నైలో. వారి బంధువుల్లో ఒకరికి నేను ఎప్పుడే ఈ ప్రవచనాన్ని చెప్పాను, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను కూడా పిలిచి, ఆయన విదేశాల్లో పెద్ద పదవుల్లో వచ్చినటువంటి వారు, ఆయన నాతో మాట్లాడిన విషయాన్ని మీకు చెప్తున్నాను.
చెన్నై, కాంచీపురం చెన్నైకి వెళ్ళే దావలో ఆయన నాకు ఈ విషయాలని చెప్పారు. ఆయనకు కూడా ఈ యొక్క పురాణములు ఏవైతే ఉన్నాయో నేటి తరంలో ఉన్నటువంటి వారు ఆంగ్ల భాషపై మక్కువ. అందుకు మీ దగ్గర మంచి ఆంగ్ల భాష పరిణితి ఉంది, వీటినన్నిటినీ కూడా ఆంగ్లంలో తర్జుమా చేయమని చెప్పారు ఆయన. ఆయన ఆ పుస్తకాలన్నిటిని కూడా అనువదించారు ఆయన. ఆ విధంగా మహాపురుషులు ఏం చేస్తుంటారంటే ఏదో ఒక భాషా రూపాంతరంగా ప్రజలకు, బాలబాలికలకు, యువతరానికి ఆ యొక్క మహత్తరమైనటువంటి ఋషులు మనకు అందించినటువంటి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అన్నారు. ఈ యొక్క పురాణములకు మరియు వేదములకు అవినాభావ సంబంధం ఉంటుంది. వేదములో ఉన్న సరైనటువంటి అర్థాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు పురాణాలు సహాయం చేస్తాయని వేదవ్యాస మహర్షి చెప్పారు. అందుకే శరీరంలో ఏ యొక్క భాగానికి, ఏ ఇంద్రియానికి ఏ విధమైనటువంటి ఆపత్తు కలుగుతుందో మనకి ఎవరికి తెలియదు. అది ఎందుకు కలుగుతుందో కూడా మనకు తెలియదు. మన నాలుకనే మన మాట వినదు, మన శరీరం మన మాట వినదు. అందుకే ఈ సర్వేంద్రియములు ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. ఒక్క ఉదాహరణ, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. మరి ఆ నయనములు లేనందువల్ల కురు సామ్రాజ్యం ఏమైందో మనం చూస్తున్నాం కదా. అందుకే భగవంతుడు మనం అనుగ్రహించవలసిన నయనములు. అందుకే కురు సభలో ఆ యొక్క దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవాన్ని బంధించవాలని ప్రయత్నం చేసినప్పుడు విశ్వరూపాన్ని ఆయన చూపించాడు. ఏమిటా కలకలము అని విదురుని అడగ్గా భగవానుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడని. అప్పుడు నాకు కూడా అనుగ్రహించి నేను ప్రార్థిస్తాడు. ధృతరాష్ట్రునికి కూడా అక్కడ విశ్వరూపాన్ని చూపించాడు. అదేవిధంగా కురుక్షేత్రంలో కూడా భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు. నీవు చర్మచక్షువులతో నా యొక్క విశ్వరూపాన్ని చూడలేవు అని దివ్యం దదామితే చక్షు పరమం రూపమైశ్వరం అంటాడు. మనకు దివ్యమైన చక్షువులు ఇస్తానన్నాడు అర్జునుడికి. అందుకే పరమం రూపం ఐశ్వర్యం, ఐశ్వర్యంతో కూడినటువంటి పరమమైనటువంటి రూపము భగవంతునిది. ఆ భగవంతుడు మన శరీరంలో, మన హృదయంలో ఉన్న చీకటిలో ఉన్నటువంటి మనకు, అందుకే దట్టమైనటి చీకటి పొరలలో మ్రగ్గి ఉన్నాడట మానవుడు. వాటి నుంచి మనం వెలికి బయటికి రావాలనంటే, అంటే బురద గుంటలో పడ్డ మనమలను ఒక చేయి పెట్టి భగవంతుడే మనల్ని బయటికి తీయాలి. అందుకే గురువు మాత్రమే కరుణామయుడు, ఆయన మాత్రమే చేయగలడు. అలానే నేను కూడా కాంచీ మహాస్వాముల వారి యొక్క 78 నుండి 84 వరకు వారు చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా తదనంతరం కొన్ని ఏళ్లకు వివాహమై ఉద్యోగ విరమణ చేసి ఆయన కృపా కటాక్షములతో ఆ యొక్క దివ్యమైన రథయాత్రలో మేము పాల్గొనే సందర్భంలో రాత్రి అని పగలనకుండా ఆ బృందానికి అంతటి కూడా అనేక ప్రదేశాల్లో వారికి ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం, వారి ఆచార విచారాలు తగినట్లుగా అనుకూలాలు చేయడం అనేటువంటిది భగవంతుని అనుగ్రహంగా నాకు కలిగింది. ఏమాత్రం ఏమీ ఆశించకుండా ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఇన్ని పనులు నేను చేయడానికి వచ్చింది. ఆ సందర్భంలో ఎటువంటి విసుగు కానీ, నాలో బడలిక కానీ ఎప్పుడూ ఉండేది కాదు. మాతో ఉన్నటువంటి శ్రీ గణేష్ శర్మ గారని, ఆయన ప్రస్తుతము తమిళనాడులో చాలా వైభవంగా కాంచి పరమాచార్య స్వాముల వారు ఉపన్యాసాలు చెప్తుంటారు. ఆయన దేశ విదేశాల్లో కూడా చెప్తుంటారు. ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడు మాటలాడని ఆయన మహాస్వాముల వారి ఆశీర్వాదంతో చాలా వైభవంగా చెప్తారు. ఆయన మహాస్వాముల వారి యొక్క సంపూర్ణ జీవన చరిత్రను. ఆయనతో నేను 1 సంవత్సరం పాటు వెళ్ళడం అనేది నా అదృష్టం. అది అప్పుడు ఆయన ఒకరోజు అన్నారు, నాగూష్ణు తమిళ్ చెప్పేవారు, నాకు అర్థమయ్యేది. ఇంత మీరు కష్టపడుతున్నారు కదా, మీకు బడలిక అనేది లేదు, ఉత్సాహంగానే ఉంటారు, నిద్ర అనేది లేదు, మీరేమైనా బల అతిబల అనేటువంటి ఏమైనా మంత్రం ఏమైనా మహాస్వామి వారు నీకు ఇచ్చారా అని అడిగారు. స్వామి, నేను అంత గొప్పవాడిని ఏం కాదు, మీరందరూ మహాపురుషులు, మీ సేవ చేసుకునే భాగ్యం నాకు అనుగ్రహించాడు స్వాముల వారు అని. ఆ సందర్భంలో శరీరం అన్న తర్వాత ఏదో ఒక వ్యాధి అనేది వస్తుంది.
ఎందుకు వస్తుంది అని అంటే మన పూర్వజన్మ కర్మలను స్వల్ప ప్రమాణంలో అది దూరం చేయడానికి. అలానే నాకు కూడా నోరు పుండు వచ్చింది. నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను ఆ సందర్భంలో. ఏమిటని, వారంతా అంత గొప్ప ఆచారాల పద్ధతులు పాటిస్తున్నప్పుడు నేను స్వల్పమైన పాటించేటువంటి మార్గాన్ని అన్వేషించుకున్నా. ఏమిటది, నేను కొన్ని నిబంధనలు వేసుకున్నా. ఎందుకంటే లౌకికంగా ఉన్నటువంటి వాడిని ప్రతినిత్యం మా ఇంట్లో సంధ్యావందనము, పూజ పునస్కారాలు ఉన్నా సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనటువంటి వారితో తిరుగుతున్నప్పుడు అటువంటి నియమాలు నేను వేసుకుందామని ప్రతిరోజు స్నానము, సంధ్యావందనము, ఆ యొక్క పరమాచార్య స్వాముల వారి మూర్తికి ఆ యొక్క తోటకాష్టం చెప్పడము, హారతులు ఇవ్వడము, ఆ దివ్య పాదుకలకు పూజలు చేయడము, ఇవన్నీ వారికి సహకరిస్తూ ప్రత్యేకంగా ఎవరింటికి వెళ్ళకూడదు, బయట ఏ ఆహారము తీసుకోరాదు, మరియు ఇంగ్లీష్ మందులు కూడా వాడకూడదు అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. అప్పుడు నోరు పుండైంది నాకు. మహారాష్ట్రలో వైవి చౌహాన్ ఆయన సంగమం అనే ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నోరు పుండైపోయి ఏమి తినలేనటువంటి బడలికతో అక్కడ ఉండిపోయాను. అక్కడ ఈ యొక్క రథయాత్రను స్వాగతం చేసిన వాళ్ళు ఒక ఆయన డాక్టర్ అన్నాడు, మీకు మందులు ఇస్తానండి, చాలా త్వరగా అవుతుంది, ఇలా వదిలేస్తే మీకు ఆరోగ్యం క్షీణిస్తుంది, మీరు ముందు కూడా ఇంకా రథయాత్ర చేయాల్సి ఉందంటే కూడా లేదు నేను తీసుకొని అన్నాను. ఆశ్చర్యం ఏమిటంటే పక్కనున్న వారు ఒకరు అన్నారు, ఆయుర్వేదిక్ అయినా మందు తీసుకుంటారంటే అది తీసుకొని అన్నాను. పోనీ పిఠాపురం నుంచి మేము ప్రసాదం తెచ్చామండి, మా ఇంటికి వచ్చి తీసుకోండి అన్నాను. నేను ప్రసాదం కూడా ఎవరింటికి వెళ్ళనండి, ఎందుకు తీసుకోవాలి, ఇక్కడే ఇవ్వండి. లేదు దయచేసి మీరు పాలన పెడితే మా ఇంట్లో మేలన్నారు. సరే ప్రసాదం అనే దీనికోసం నేను వెళ్ళాను. మహారాష్ట్రలో పిఠాపురం ప్రసాదం దొరుకుతుంటే అదృష్టం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ ప్రసాదం నాకు ఇచ్చారు. అది ప్రసాదం తీసుకొని వచ్చి పడుకున్నాను. ఇప్పటికి కూడా నాకు బాగా చక్కగా గుర్తుంది. అర్ధరాత్రి ఒక వేలు లోపలికి వెళ్ళి నాలుకను ఒకసారి అలా తిప్పి బయటకు వచ్చేసింది. నాకు అలా చైతన్యంలో ఉన్నాను, ఏది వేలు ఒకసారి లోపలికి వెళ్ళి వస్తుంది, ఎవరు ఉండి వచ్చినా, ఎవరినైనా ఆయింట్మెంట్ పూసారా అనుకుంటూ ఉన్నాను. ఉదయం లేచి చూస్తే అసలు నోరు పుండే లేదు, పరిపూర్ణంగా ఆనందంగా ఉంది. నేను అడిగాను పక్కన వాళ్ళు, ఎవరైనా ఏమైనా ఆయింట్మెంట్ పూసి, మేము లేదు, ఎవరి నిద్రలో వాళ్ళు ఉన్నాము, నాకంతా బడలికైపోయింది అన్నారు. అంటే మహాస్వాములు వారి యొక్క అనుగ్రహం అది. ఆ నాలుగు పైన వారు వేలు రావడం మరి పరిపూర్ణమైన కృపా కటాక్షం అని భావించాలి. అనుగ్రహం అంతే. ఆ విధంగా భగవత్ స్వరూపం ఈ యొక్క పుణ్య దంపతులు మన్సూర్ మోహన్ ఆ యొక్క వరదాచార్య యొక్క ప్రవచనాలు విని కాంచీపురానికి వెళ్ళి వారి అనుగ్రహం ద్వారా ఆ 18 పురాణములను ఎన్నో వేల సంవత్సరాల కింద రచించినటువంటివి, అవి మరలా ప్రజల్లోకి వెళ్ళాలి, వాటిని చదవాలి అనేటువంటి స్వాముల వారి యొక్క సంకల్పంతో అంతమందికి ఆయన వేద విద్యా దానం చేసినట్లు అన్నమాట. అందుకే భగవద్గీత గ్రంథాలు కానివ్వండి, ఏదైనా పుణ్యతిథులప్పుడు లేదైనా మన జన్మదినాలప్పుడు మనం ఏం చేయాలి అని అంటే పరమాచార్య స్వామి వారి పటం వేసుకుని, తర్వాత మన పిల్లలకు జన్మదిన మహోత్సవం చేసినప్పుడు గ్రంథాలను, ఏదైనా చిన్న పుస్తకాలు, శ్లోకాలు, వాటినన్నింటినీ మనం ఎంతోమందికి పంచాలి. అలా చేస్తే మన చిరంజీవులకు ఆ పరమాచార్య స్వాముల వారి సంపూర్ణ ఆశీర్వాదం తప్ప కలుగుతుంది. విద్యాదానం అంటే ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఫీజులు కట్టి చదివిస్తారు, పుస్తకాలు తీసిస్తారు, పెన్నులు తీసిస్తారు, ఎంత సహాయం చేస్తారంటే మాకు విద్య రాలేదు, ఇతరులకైనా విద్య రావాలని. అలా మా ఊర్లో ఒక ఆయన సేట్ ఉన్నారు, భవర్లాల్ అని. ఆయన ఎందరి ఇళ్ళలోనో చాలా కష్టపడి వచ్చాడు పైనికి. ఆయన ఎంతో ధాన్యం సంపాదించారు. ఆయనైతే ఈరోజు ఎన్ని బంగారు కొట్లు ఉన్నాయో వాళ్ళకి లెక్కలేదు. గొప్ప శ్రీమంతుడు. ఆయన పాపం చదువుకోలేదు. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్కు దాదాపు 25 ఎకరాలు ఆయన భూదానం చేశారు. ఈ విధంగా ఎందరో ఉన్నారు మన దేశంలో. మనకు విద్య అవ్వలేదు, వేరే వారికైనా విద్య రాని అని ప్రోత్సహిస్తారు. ఈ విధంగా కాంచి పరమాచార్య స్వాములు వారు వేద విద్య మరియు దైవం సంబంధించినటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది కొందరైతే ఈ వరదాచార్య అనేటువంటి వారు ప్రవచనముల ద్వారా ఇటువంటి వారిని అందరినీ కూడా మోహన్ అనేటువంటి వారికి అందరికీ కూడా ఆరోగ్యం సమకూర్చాడు ఆయన. అందుకే ఆరోగ్యాలు బాగుండాలంటే గురు కృప కావాలి. ఆత్మీయులారా,
కాంచి పరమాచార్య స్వాముల వారి స్మరణ శ్రేయోదాయకం అని చెప్తూ ఈ వాక్పుష్పములను కాంచి పరమాచార్య స్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.